హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్రీ. ఈ వీడియోలో నేను మీకు పాలకొండకు దగ్గరలో ఉన్న కుసుమ అనే ఊర్లో జరిగే సంతను చూపించబోతున్నాను. ఈ సంత ప్రతి శనివారం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఈరోజు అయితే సంతకి అనాస పళ్ళు చాలా ఎక్కువగా వచ్చాయన్నమాట. చూడొచ్చు మనం. అలాగే పనస పళ్ళు కూడా, పైనాపిల్, పనస పళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. చూడండి, మొత్తం చూడొచ్చు. మొత్తం పనస పళ్ళు, పైనాపిల్, ఎక్కడ చూసినా పైనాపిల్ అనమాట. చూడొచ్చు మనం. చూడండి, మొత్తం ఇదంతా పైనాపిల్. ఎలాగమ్మా పైనాపిల్ ఇవి? మీవేనా? ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? రాయమానుగుంట. సో ఎలాగిస్తున్నారు ఇవి? తక్కువలోని తీసుకుంటున్నారా? అంటే మీరు అమ్ముతున్నారు? ఇక ఎలా చెప్తున్నారు ఇవి? అంటే ఏంటి మొత్తం ఇదంతా హోల్? సింగిల్ పీస్ 12 రూపాయలా? ఇది మొత్తం ఎలాగిస్తారు? ఈచ్ వన్ 12 రూపాయలు అలాగే ఇచ్చేస్తారా? లేదంటే మొత్తం కానీ మొత్తం ఇస్తారు? మొత్తం పట్టుకెళ్తారు అనుకుంటే ఎక్కడ? ఓకే ఓకే. మీరు పండించానండి? అయిపోతాయా? సేల్ అయిపోతాయా? నెక్స్ట్ పనసపాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఏ చీపుర్లు ఎవరు ఉండేవి? ఎలా పోయా చీపుర్లు ఇవి? ఎంత? 145 రూపాయలా? మీరు ఎంతకు అమ్ముతున్నారు? ఎలాగ నిమ్మకాయలు ఎలాగ ఇవి? వచ్చింది చెప్తా. 250 అడిగినారట. మీరు కాదా? మావాడే కానీ వెళ్ళిపోయాడు. ఓకే ఓకే. ఫ్రెండ్స్, ఇది కుసుమ సెంటర్లో కోళ్ళు కూడా అమ్ముతున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎలా అండి కోళ్ళు ఇవి? 2200. ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు? సాయిల్గూడ. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఇక్కడ నుంచి 7 కిలోమీటర్ 8 కిలోమీటర్లు ఉంటుంది. 8 కిలోమీటర్. సో 2200 జత. ఎలాగ నిమ్మకాయలు? నిమ్మకాయలు వచ్చి రూపాయన్నరకి వెళ్తుందండి. రూపాయన్నర కాయ రూపాయన్నర వెళ్తుందా? ఓకే. ఫ్రెండ్స్, చూడొచ్చు మొత్తం కుసుమ సెంటర్. అమ్మా ఎలాగమ్మా ఇది అరటికాయల? ఏంటమ్మా 400 చెప్తున్నారా? 400? మీ 400 చెప్పి ఎంత కడుగుతున్నారు ఇల్లు? ఏమ్మా ఎంత కడుగుతున్నారు? ఫ్రెండ్స్, చూడొచ్చు కుసుమ సంత చాలా పెద్దది అనమాట. ఇది పైనాపిల్ మార్కెట్కి చెప్పుకోవచ్చు. ఇంకా కుసుమ సంత చూడండి, మొత్తం ఎక్కడ చూసినా పైనాపిల్. నెక్స్ట్ పనస పళ్ళు, సేజన మొత్తం చూడొచ్చు. దానిమ్మపల్లా ఎలాగమ్మా ఇవి? ఎలాగమ్మా? ఎలాగ దానిమ్మపల్లి? ఏమ్మా? ఒకటెంత? 10 రూపాయలా? 10 రూపాయలు అటు దానిమ్మపళ్ళు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ సంతలో
పందుం పుల్లలు కూడా అమ్ముతున్నారు బ్రష్ చేసి. ఎలాగమ్మా కట్టేది? ఎంత కట్టేది? 10 రూపాయలా? ఫ్రెండ్స్ చూడొచ్చు, మనం బ్రష్ చేస్తాం కదా పందుం పుల్లలు 10 రూపాయలంట. ఎక్కడ ఏ ఊరు మీది? రాయమనగూడ దగ్గరేనా? ఇక్కడ చూడొచ్చు మనం సంతల్లో పందుం పుల్లలు కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ సీతాఫలాలు అమ్ముతున్నారు. ఒకసారి మాట్లాడదాం వెళ్తానే. ఎలాగమ్మా సీతాఫలాలు ఇవి? 500. మీరు పండించినవా లేకపోతే మీరు కొనివా? ఇవి మీరు కొనుక్కొని మళ్ళీ అమ్ముతున్నారు? ఎలాగమ్మా ఇవి? కరక్కాయలు ఇవి అగాగరకాయలు అంటారు. ఇవి ఆగారకాయలు ఎలాగవి? మీరు వాళ్ళ దగ్గర కొనుక్కుంటారా? ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు, పక్కనే కొండలు అనమాట. ఈ కుసిమ్స్ అంతా కొండల మధ్య అవుతుంది. ఒకసారి పెద్ద ఆయనతో మాట్లాడదాం. ఎలాగండి అరటికాయలు? అరటిపళ్ళు ఎంత? 650. ఒకటా రెండునా? 2 కలిపి 650. ఓకే. ఏ ఊరండి మీది? మీకు ఇక్కడ మీకు ఇంటి దగ్గర పండినవేనవి? పండ మీద పండినవా? అటువైపా మీ ఊరు? ఓకే ఓకే. ఫ్రెండ్స్ ఇక్కడ పనసపళ్ళు అమ్ముతున్నారు. ఎలాగమ్మా పనసపళ్ళు ఇవి? ఒకటి 200? 3 కలిపి 200? ఏ ఊరమ్మా మీది? వజ్జాగూడ. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? భూమి పంచాయతీ ఎంత దూరం ఉంటుందమ్మా? ఓకే దగ్గరే చెప్తా. అదే మీ ఇంటి దగ్గర పండినవి అవి? సో 3 కలిపి 200 చెప్తున్నారు. చిన్నకాయలు. పెద్దవి ఎంత ఉంటాయి? 200 300 ఉంటాయి. మీవేంటి పనస ఇవి ఇవి అనాస పనాస పైనాపిల్? నిన్నైతే 10 రూపాయల సైజు, 12 రూపాయలు. నిన్న ఇవా 10 రూపాయలు అడుగుతుండ్రు. 10 రూపాయలు అడుగుతున్నారు. 10 రూపాయలు అడుగుతుండ్రు. మరి ఎంతకి ఇస్తున్నారు మీరు? మనకైతే 18 అయితే ఇస్తాం. ఇది అంత బేర సాన బేరం అని అంతే. అంతే, తేడా లేదు ఇంకా. తేడా లేదు. ఓకే ఓకే ఓకే. ఫ్రెండ్స్ ఈ కుసుమ సంతలో చూడొచ్చు మనం కొంచెం ఈ డిఫరెంట్గా ఉన్నాయి కొన్ని ఐటమ్స్ చూపిస్తాను మీకు. ఇది దేనికండి? ఇది ఈతకాయలు తీయడానికా? ఎంత ఇది? 300? ఓకే 300 అంట ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ ఇది దేనికండి? ఇది కర్రలు నరకడానికేనా? డిఫరెంట్గా ఉంది కొంచెం. ఎంత ఇది? 600? ఎంతవరకు చూడలేదు నేను అటువంటిది. అది ఎంతండి? అది అదే ఏమంటారు దాన్ని? అది కదా కత్తిలా ఉంది కదా, అది చూపించరు ఒకసారి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను చూడడం, ఇంతవరకు ఏ సంవత్సరం చూడలేదు. అది ఏదో ఒకసారి ఫ్రెండ్స్ చూడొచ్చు. ఇది ఏమంటారండి దీన్ని? అస్సాం కత్తి. ఎంత ఇది? 3000? ఓకే 3000 అట ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు, చాలా డిఫరెంట్గా ఉంది. ఎంతో నేను చూడలేదు, ఫస్ట్ టైం చూడలేదు. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఈ లేడీస్ వాళ్ళకి కావాల్సిన గాజులు అవి తీసుకుంటున్నారు అన్నమాట.
ఏదైనా వంటలు తిండితుంటే రాసుకోండి. 5 అంటే 5 నిమిషాలు తగ్గిపోతుందండి. బాగా నడుము నొప్పులు మోకాలు నొప్పులుంటే ఫ్రెండ్స్ ఇక్కడ జాంకాయలు కూడా అమ్ముతున్నారు కుసుమ సంతలో. ఒకసారి అడుగుదాం. ఎలాగమ్మా జాంకాయలు ఇవి? ఎలాగమ్మా ఇవి? ఎంత చెప్పండి పర్లేదు, చెప్పండి పర్లేదు. ఎంత బుట్ట ఎంత? ఇది తట్ట 200. ఓకే ఓకే. ఎక్కడ ఇక్కడ అడవిలో కాసినవి ఇవి? చెప్పట్లేదు అసలు. చెప్తే బాగుంది కదా, రేటు చెప్తే బాగుంది. రేట్ చెప్పట్లేదు. మీరేనా? ఆవిడ చెప్పట్లేదు రేట్, సిగ్గుపడుతుంది. 400 ఒక్కొక్క బుట్ట 400. సరే ఫ్రెండ్స్ చూడొచ్చు ఇక్కడ చాలా పెద్ద పనసకాయలు ఉన్నాయన్నమాట. ఎంతండి ఇవి? 2నా? చాలా పెద్దగా ఉంది కదా సైజు, చాలా పెద్దగా ఉంది. ఎక్కడ మీ దేవురు? వెలుగుడా. ఇటువైపా? కొండ మీద రావాలి. ఓకే ఓకే. ఇక్కడ అడవిలో పండినవి ఇవి? చాలా పెద్ద సైజు ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా పెద్ద సైజు ఉన్నాయి. 2 కలిపి ఎంత చెప్తున్నారు? ఏంటి ఎంత చెప్తున్నారు 2 కలిపి? 800. 800? 800. ఓకే. నేను అల్లం ఎలాగండి ఇది? ఎలాగ అయిపోయిందా? ఎలా తీసుకున్నారు? 100 రూపాయలు చిల్లర పడినట్టుగా. 100 రూపాయలు చిల్లర పడది. 100 రూపాయలా కేజీ? 100 రూపాయలు చిల్లర పడది. కేజీ 100 రూపాయల. ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఇక్కడ పైనాపిల్ అన్నీ చూడండి లోడ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. ఇప్పుడు ఇవి పైనాపిల్ లోడ్ చేస్తున్నారు కదా, ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇవి? రాజమండ్రి వెళ్ళిపోతుంది. వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, రాజమండ్రి. ఇది రాజమండ్రి. సో మ్యాక్సిమం కాకినాడ, రాజమండ్రి వెళ్తుంది. విజయవాడ. ఫ్రెండ్స్ వీళ్ళు సంతకు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నట్టున్నారు తిరిగి. చూడండి చాలా పెద్ద సంత అన్నమాట. చూడండి మొత్తం ఇక్కడ అన్ని వెదురు బొట్లు అన్నీ అమ్ముతున్నారు అనమాట. ఇక్కడ మళ్ళీ ఇది ఒక వ్యాన్లోకి లోడ్ చేస్తున్నారు. ఎక్కువ పైనాపిల్ చూడొచ్చు మనం, ఎక్కువ పైనాపిల్ అనమాట. పైనాపిల్, పనసపళ్ళు ఎక్కువ అమ్ముతున్నారు. ఇప్పుడు ఆ సంత అయిపోయిందా? వెళ్ళిపోతున్నారా? ఏం తెచ్చి మీరు ఏం తీసుకొచ్చారు ఇక్కడికి? పైనాపిల్ తీసుకొచ్చారా? అమ్మేశారా? అమ్మేసి ఇంక వెళ్ళిపోవడం మళ్ళీ దూరం? ఓకే ఓకే. సో ఈ వెహికల్ వెళ్ళిపోతారు, ఈ బండిలో వెళ్ళిపోతారా? ఊర్లో బండి. మీరు సంత చేస్తారా? ఏం కొన్నారు సంతలో? అన్నీ కొనేసుకున్నారా? ఇంకెళ్ళిపోవడం అయితే. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూడండి కుసుమ సంత చాలా రష్గా ఉందన్నమాట. జనం చూడొచ్చు మనం. చూడండి ఎలా కొంటున్నారు స్టూడెంట్స్, వాళ్ళ చిన్నపిల్లలు కూడా చాలా కొంటున్నారు వస్తువులు. అవి ఫ్యాన్సీ వస్తువులు అవన్నీ చూడండి చాలా రష్గా ఉందన్నమాట. కుసుమ సంత చూడొచ్చు. భయ్యా మనడు భయ్యా ఎంత తీసుకున్నావు కోడి? నువ్వు అమ్ముతున్నావా కొన్నావా? అమ్ముతున్నావా? చెప్పర్లేదు, సిగ్గుపడతా ఎందుకు? అమ్ముతున్నావా కొన్నావా? మీ వాళ్ళదా? కొన్నారా? ఎంత కొన్నారు?
తెలియదు మరి. రేట్ మీకు తెలీదా? ఓకే, 200-300 ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే మరిన్ని ఇలాంటి మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఆల్.